నేను మర్చిపోయి ఇక్కడ అంతా కొత్త కొత్త కలెక్షన్ భలే ఉంది. ఇది చూడండి అసలు ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా? విజయ ఆర్ట్ జ్యువెలరీస్లో ఉన్నాము. ఆల్రెడీ నేను ఇక్కడ వీడియో చేశాను. పండగకి అయితే కావాల్సినంత స్టాక్ వచ్చేసిందండి. శారీస్తో పాటు మనం జ్యువెలరీని కూడా ఈ మధ్య పేరప్ చేసేసుకుంటున్నాం. ప్రతి ఒక్క శారీకి ఒక కొత్త జ్యువెలరీ ఉండాల్సిందే. సో సింపుల్గా మన బడ్జెట్లో మనకి మంచిగా దొరికే జ్యువెలరీస్ నేను ఈరోజు చూపిస్తాను. పండగకి మీరు రెడీయా? నేనైతే ఆల్రెడీ రెడీ అయిపోయాను. రండి చూద్దాం. సో మనతో ఉన్నది శైలు గారు. నేను శైలు అని పిలుస్తాను. శైలజ గారు వాళ్ళ ఆయన పేరు విజయ్. అందుకే ఇది విజయ ఆర్ట్ జ్యువెలరీస్. యాక్చువల్లీ విజయ్ కదండి, విజయ అని ఎందుకు పెట్టారు? తనది విజయానే ఉంటుందండి, విజయారెడ్డి. విజయారెడ్డి అసలు ఆవిడ చేయబోతున్నారు వాళ్ళ ఆయన గురించి చెప్తూ. సో రండి కలెక్షన్ చూద్దాం. సో ఫస్ట్ కలెక్షన్కి నేను ఇక్కడికి వచ్చేసాను. ఇది చూడండి ఇది ఎంత బాగుందో. ఇది ఏంటండి కుందన్స్ కదా. దీని కాస్ట్ వచ్చేసి మనకి 3100. సో పండగ సీజను నేను వచ్చాను, వీడియో చేస్తున్నాను. నా సైడ్ నుండి ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా అంటే బల్క్లో బుక్ చేసిన వాళ్ళకి? ఫిక్స్డ్ ప్రైజెస్ అండి. ఏదో కొంచెం అండి మన సబ్స్క్రైబ్స్ గురించి ఒక 10,000 బిల్ చేశారు అనుకోండి. జనరల్గా మా దగ్గర బిల్స్ అన్ని మ్యాక్సిమం 10-20. ఎందుకంటే సెట్స్ కూడా అలానే ఉంటాయి. మీకు మంచిగా గోల్డ్ లుక్ కనిపిస్తాయి, ఎక్కడ ఆర్టిఫిషియల్ లుక్ అనేది తెలియదు అనమాట. అవును, అదైతే నేను ఒప్పుకుంటానండి. అసలు సూపర్ డూపర్గా ఉంటుంది కలెక్షన్ అయితే. ఒకసారి మీరు రండి, మీరు చూడండి. నేనైతే మీ దగ్గర కామెంట్స్ చూసాను, ఎవ్వరూ నాకు నెగిటివ్ కామెంట్స్ పెట్టలేదు. అందరూ రీజనబుల్గా ఉన్నాయి, కలెక్షన్ అయితే సూపర్గా ఉందని చెప్తున్నారు. సో వచ్చి చూడండి. నేను అడుగుతాను, మీరు టెన్షన్ పడకండి. లాస్ట్ వరకు ఎంతో కొంత డిస్కౌంట్ ఇప్పిస్తాను. రండి. మా చిన్న చెల్లి వచ్చింది మనతో షూట్కి. బాగుంది కదా చిన్న? రియల్ రైస్ పర్ల్స్తో ఇలా లాకెట్ వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి మనకి ప్రతి దాని మీద కాస్ట్ ఉంది 750 రూపీస్ అండి. వర్త్. శారీ మీదకి వేసుకున్నా డ్రెస్ మీదకి వేసుకున్నా బాగుంటాయి. రైస్ పర్ల్స్, దానికి గోల్డ్ కలర్ ఫినిష్ ఇచ్చారు. ఇంకా చిన్న చిన్న సింపుల్ సెట్స్ చూడండి. నల్ల పూసల్లో ఇక్కడ బోలెడంత కలెక్షన్ ఉంటుంది. నేను వచ్చినప్పుడల్లా ఎన్ని తీసుకెళ్తానో. ఇది కూడా బాగుందండి. అవును, విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది. 1050 విత్ ఇయర్ రింగ్స్ వస్తుందా? అండ్ అప్పట్లో ఇది హర్చల్ చేసింది అసలు ఈ సెట్. చాలా మంది నేను వేసుకుంటే అడిగారు. ఇప్పుడు విజయ ఆర్ట్ జ్యువెలరీస్లో ఉంది చూడండి. ఇది ఎంత పడుతుందండి మనకి? ఐ థింక్ 800. సో చూపించండి కొత్త కలెక్షన్ ఏమొచ్చిందో. ఇందాక ఒకటి లోటస్ లాగా చూపించారు కదండి, అది ఎక్కడుంది? ఇక్కడ. ఇది కూడా మంచిగా మీకు విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుందండి. ఇది లాకెట్ వచ్చింది. అది లాకెట్ వస్తుంది. ఇది ఇయర్ రింగ్ సేమ్. ఇది మనకి సెట్ వచ్చేసి 1950 పడుతుంది. ఇది నల్ల పూసలకి వేసుకోవచ్చు, గోల్డ్ దానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఉన్నవన్నీ పెండెంట్ సెట్స్ అండి, చాలా బాగున్నాయి. అసలు ఫినిష్ చూసారా? ఇవి మనం గోల్డ్లో చేయించుకోవాలంటే ఈజీగా 1.5-2 lakhs అవుతుంది కదండి. అవును, ఎందుకంటే స్టోన్స్కే వేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్, మోజనైట్ స్టోన్స్ అని చెప్పేసి. అవును, చాలా కాస్ట్లీ ఉంటాయి. కొంచెం పెద్ద సైజులో కావాలి అంటే పెద్ద సైజులో ఈ బుట్టాలు చూడండి భలే ఉన్నాయి. ఇవి కుందన్లో వచ్చేస్తాయి మీకు కంప్లీట్గా. అండ్ ఇవి కూడా చూసారా, పికాక్ సెట్స్. ఇదిగోండి. అసలు ఇలాంటి వాటిలో అయితే మనకి కలర్ ఆప్షన్స్ చాలా దొరుకుతాయండి మీకు రెగ్యులర్. నేను వేసుకున్న సెట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి ఒకసారి తీసుకురండి అమ్మా. ఇక్కడ లోటస్లోనే ఇది చాలా బాగుంది. నాలాగా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి చూడండి ఆప్షన్ ఎంత బాగుందో. చాలా బాగుంటుందండి ఇది. జస్ట్ పాల్ చైన్లో వేసుకున్నా కానీ, సింగిల్ లైన్ పాల్ చైన్, బ్లాక్ బీడ్స్ కూడా 550 విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది. ఇది ఓన్లీ 550 అంట విత్ ఇయర్ రింగ్స్. ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. తీసేసుకోండి. ఇదిగోండి నేను వేసుకున్న సెట్లో ఆప్షన్ కలర్ ఆప్షన్ చూసుకోండి. అండ్ ఇందులో పర్పుల్ కూడా ఉంది. యాక్చువల్లీ గ్రీన్ కూడా ఉండాలి స్వప్న గారు. ఐ థింక్ మా వాళ్ళు సేల్ అయిపోయింది అంటున్నారు గ్రీన్ కలర్. దీనికి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయండి. నేనే వేరే పెట్టుకున్నాను స్టడ్స్, ఎందుకంటే నేను ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోలేను, నా చెవులు చాలా చిన్నవి. సో నాకు సెట్ అవ్వని. కానీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ పెద్ద పెద్ద సెట్స్కి వస్తే కనుక ఒకసారి అక్కడ నుండి సెట్స్ చూద్దాం మనం. సో అది గుత్తిపూసలు కదండి. గుత్తిపూసల్లో డిజైన్. ఇది చాలా ఫ్యాషన్ మ్యాంగో సెట్. అవును, అసలు చాలా మంది ఇష్టపడతారు. అండ్ ఒక్కటి చాలు బ్రాండ్గా కనిపించేస్తుంది. అండ్ ఇప్పుడు ఇలా 3 స్టెప్స్ బాగా యాక్చువల్లీ కూడా డిఫరెంట్ అండి. 3 చైన్స్ దేనికి అది ఇండివిజువల్, కానీ ఇలా సెట్ కూడా వేసుకోవచ్చు. సెట్ లాగా కూడా వేసుకోవచ్చు.
అసలు ఇలా కస్టమైజేషన్ చేసి ఏమన్నా చేసిస్తాం. ఇన్ జనరల్గా అయితే ఇలా 1 గ్రామ్ గోల్డ్ షాప్లో ఈ ఫినిష్ ఎవరు సెట్ చేయరండి. ఇది గోల్డ్ షాప్లోనే ఇలా వస్తుంది. మీరు మంచిగా డిస్ప్లే చేశారు నిజంగా. ఏ సెట్ కావాలో ఇలా చూసుకోవడానికి. ఇది చూడండి హెవీగా ఎంత బాగుందో. సో ఇది ఆల్మోస్ట్ మనకి 7,000, 8,000, 10,000 లోపల ఇట్లా ఈ సెట్స్ పెళ్ళికి ఒక్కసారి వేసుకొని తీయడానికి బెస్ట్ ఆప్షన్. లక్షలు పెట్టి కొనేదాన్ని. ఎస్పెషల్లీ కుందన్ స్టోన్స్ మీరు గోల్డ్ లోకి వెళ్తే లాక్స్ లోనే లాక్స్ లో అవుతాయి. తీసి మళ్ళీ అక్కడ అలా పెట్టేస్తాం. ఇదిగోండి రూబీలో మనము డార్క్ రెడ్ కలర్ వేసుకున్నా, గోల్డ్ శారీ వేసుకున్నా ఎంత బాగుంది చూడండి. దీని ఏమంటారు? కోరల్స్ లో భలే ఉంది. ఇది చాలా చాలా గ్రాండ్గా వస్తుంది. ఇది కూడా కుందన్లో చాలా గ్రాండ్గా వస్తుందండి. అసలు దీని ఇయర్ రింగ్స్ కూడా చూడొచ్చు స్వప్న గారు, చాలా గ్రాండ్గా ఉంది. ఒక్క సెట్ చాలండి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వేసుకోవడానికి. ఇదిగోండి సింపుల్గా గ్రాండ్గా కనిపిస్తుంది. సింగిల్ పీస్ గ్రాండ్. ఇప్పుడు మీరు వేసుకుంది ఒక్కటి చాలండి మెడకి. ఇంకేవైతే లడాస్ అంటారా వీటిని? ఇవి కుర్తాస్ మీద కూడా వేసుకుంటున్నారు అబ్బాయిలు. అవును, పెళ్లిళ్ళలో కుర్తాస్ మీద కూడా అబ్బాయిలకు కూడా సెట్ అవుతాయి. అమ్మాయిలు కూడా హ్యాపీగా చీర మీద వేసేసుకోవచ్చు. ఇవి ట్రెడిషనల్ గా యూజ్ చేయొచ్చు, ట్రెండీ శారీస్ మీద కూడా మనం వేసుకోవచ్చు. కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, డిజైన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది 5 లేయర్స్ ఉంది. ఇది కూడా 5 లేయర్స్ ఉంది. లడాస్ అంటారంట దీన్ని. 3 లడా, 5 లడా, ఇంకా 7 లడా కూడా చేస్తారు. ఓ, అంటే మనకి భారీ పర్సనాలిటీ ఉండాలి. నెక్స్ట్ విక్టోరియా జ్యువెలరీకి వచ్చేసామండి. ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ జ్యువెలరీ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి అంబానీ ఇది సెట్ గుర్తుందా మీకు? ఈ మధ్య నీతు అంబానీ వేసుకున్నారని చెప్పేసి మంచి ట్రెండ్ అవుతుంది. అందులో మీకు ప్రీమియం ఫినిషింగ్ వస్తుందండి. ఇది కాస్ట్ కూడా చూడొచ్చు మనకి 6,050 రూపీస్ పడుతుంది. అంటే ఓన్లీ 1 చైన్ లాంగ్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది. సేమ్ ఇలాగే ఇయర్ రింగ్స్ వస్తాయి కదా, చాలా వచ్చేస్తే మంచిగా బిగ్ సైజ్ లో. అండ్ ఇవన్నీ మనకి 20,000 లోపల సెట్స్ ఏనా అండి? 10 లోపే వస్తాయండి ఇవన్నీ. ఓకే, ఇందులో మీరు ఏది తీసుకున్నా 10,000 లోపల. అంటే చూసుకోండి, మళ్ళీ పైనది కిందది స్వప్న చెప్పిందని కాదు. మీరు సెట్ బేసిక్ గా ఏంటంటే మోజోనైట్ స్టోన్ వస్తే కాస్టింగ్ పెరుగుతుందండి. కొంచెం నార్మల్ స్టోన్స్ లో వచ్చినాయి అనుకోండి మనకు ప్రైజింగ్ తక్కువ వస్తుంది, పెద్దగా కనిపించింది. అవును. అండ్ ఇందులోనే చూడడానికి సేమ్ డిజైన్ ఉండి కాస్ట్ తక్కువ ఉండొచ్చు. కాకపోతే మీరు దగ్గర నుండి చూస్తే ఆ క్వాలిటీ ఆఫ్ ఫినిష్ డిఫరెన్స్ ఉంటుందండి డెఫినెట్లీ. ఎందుకు అంటే మోజోనైట్ స్టోన్ అనేది తెలుస్తుందండి డిఫరెన్షియేషన్. నార్మల్ స్టోన్ వచ్చేసింది అనుకోండి మీకు ప్రైస్, ఇప్పుడు ఈ పెద్ద స్టోన్ ఈ మోజోనైట్స్ కనిపిస్తున్నాయా, అవి ఎంత ఎక్కువ వస్తే మనకు ప్రైజింగ్ అంత ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. జ్యువెలరీ వేసుకున్న తర్వాత ఎప్పుడు బాడీ పైన స్ప్రే చేసుకోకూడదండి. డియోడ్రెంట్స్ అయినా పర్ఫ్యూమ్స్ అయినా అస్సలు కొట్టుకోకూడదు. ఎందుకు అంటే దానివల్ల మామూలుగా రియల్ ప్యూర్ గోల్డే నల్లగా అయిపోతుంది ఎక్కడైతే స్ప్రే చేస్తున్నామో. ఇంకా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ 1 గ్రామ్ జ్యువెలరీ డార్క్ అయిపోతుంది. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఇప్పుడు అమ్మే వాళ్ళ దగ్గరే క్వాలిటీ బాగాలేదనుకుంటాం, కానీ అది మన మిస్టేకే. అంతేకాకుండా మనం తీసిన తర్వాత అన్ని ఒకలాగా కుప్పలాగా చేసి బాక్స్లో వేసి పెట్టేస్తారు. బాక్స్ పెట్టేసినా పర్లేదు. జనరల్ కొంతమంది ఏం చేస్తారంటే జాగ్రత్త కొంచెం ఎక్కువ చేసేవాళ్ళు మన ఐరన్ బీరువాస్ వస్తాయి కదా దాంట్లో పెడతారు. యాక్చువల్లీ దాంట్లో పెట్టకూడదు. ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఏది కూడా ఐరన్ బీరువాస్లో పెట్టకూడదండి. దాంట్లో జనరేట్ అయ్యే హీట్కి ఇవి బ్లాక్ అవుతాయి. ఓకే, వేరే బాక్స్ లో మామూలుగా మేము ఇప్పుడు కవర్ ఇస్తాం కదా, కవర్ ప్లాస్టిక్ బాక్స్ ఇస్తాం కదా, జిప్ లాక్ కవర్స్ దొరుకుతాయి, దాంట్లో పెట్టేసుకుంటే చాలు. దాంట్లో పెట్టుకొని మీరు నార్మల్ కప్బోర్డ్స్ లో పెట్టుకున్నా ఓకే. మళ్ళీ మనకి గోల్డ్ కి వెల్వెట్ క్లాత్ తో ఇస్తారు కదా, వాటిల్లో కూడా స్టోర్ చేయకూడదండి. అవునా? అది నాకు తెలీదు. దానికి కూడా బ్లాక్ అవుతాయి మనకి. నేనైతే జిప్స్ లో వేసి పెట్టేసుకుంటాను బాక్స్ లో. అండ్ అది కూడా వుడ్ కబోర్డ్సే కాబట్టి నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు. సో జ్యువెలరీ కొనడం ఈజీ, జస్ట్ ఇలా మినిట్స్ లో కొనేస్తాము. కానీ దాన్ని మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయినా కూడా మీరు మెయింటైన్ చేస్తే సంవత్సరాలు వచ్చేస్తాయి. నేను అసలు ఈ బిజినెస్ స్టార్ట్ చేయక ముందు కొనుక్కున్నాను జ్యువెలరీ, స్టిల్ మా ఇంట్లో ఉన్నాయి. బాక్స్లు అంతే ఉంటాయి. అవును, నేను ఇంకా కవర్స్ లో కూడా పెట్టాను, జస్ట్ బాక్స్ లో అలా వేసున్నాను. ఇప్పటికీ కలర్ సూపర్. అసలు ఎప్పుడు కూడా ఎంత కష్టపడి ఇదంతా అరేంజ్ చేయడం ఈజీగా కాదండి. ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది తెలుసా. టక్కున అక్కడ బాగాలేదు అనకండి, మనం ఏం చేసామో ఫస్ట్ ఆలోచించండి. లేదు అంటే అట్లీస్ట్ నా దగ్గరకు వచ్చి నాతో కస్టమర్ మాట్లాడారు అంటే నేను కంపల్సరీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి, ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పి. మా స్టాఫ్ కూడా గ్యారంటీ ఉంటుందా అంటే గ్యారంటీ ఏముండదు మేడం, మీరు యూజ్ చేసుకునేదాన్ని వాటర్ పర్ఫ్యూమ్ తగలకుండా వాడుకోండి, మీకు లైఫ్ వస్తుంది.
అండ్ ఏంటి శైలు గారు, నేను మీతో పోట్లాడాలి. నేను మీ నల్లపూసలు వేసుకోవద్దా అండి? నేను షార్ట్లు చేసుకోవద్దా, వీడియోలు వేసుకోండి అండి, వేసుకోమనే కదా చెప్తున్నాం మేము కూడా. మా కంపెనీ ఫోన్కి ఎన్ని స్క్రీన్ షాట్లు పంపిస్తారండి, ఇది ఎక్కడ కొన్నారు, నేను అన్నిటికీ డీటెయిల్స్ ఇవ్వాలి మీ నల్లపూసలు వేసుకున్నప్పుడల్లా. ముఖ్యంగా ఇందులో మీరు లాస్ట్ టైం నవరత్నాలు ఇందులో వేసుకుంటే ఎంతమంది అడిగారో. అసలు మీకు ఎలా ఉండింది సేల్? బాగుందండి, బాగుంది. నేను మళ్ళీ రీస్టాక్ కూడా చేయించాను దాని తర్వాత. కానీ నల్ల పూసల కలెక్షన్ నాలాగా పిచ్చి ఉండే వాళ్ళకైతే నేను విజయ ఆర్ట్ జ్యువెలరీస్కి వచ్చేయండి అని చెప్తాను. ఎందుకంటే 200 రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి మీకు మీ బడ్జెట్ని బట్టి ఇక్కడ నల్ల పూసలు కస్టమైజ్ చేసి ఇస్తారు. ఇంకా కొన్ని నేను మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ అయితే అసలు సింపుల్ అండి. ఇప్పుడు ఇలా చైన్ ప్యాటర్న్ వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు కదా, చైన్ ప్యాటర్న్ వచ్చేసి బ్లాక్ బీడ్స్లో చాలా వచ్చేసినాయి, దాంట్లో డిజైన్స్ కూడా. నేను ట్యాగ్ తీయకుండా వేసుకుందాం అనుకుంటున్నానండి మీ జ్యువెలరీ చూసుకొని వాళ్ళు కొనుక్కుంటారేమో అని. ఇది చూడండి 600 ఎంత బాగుందో. అసలు శారీ మీదకి వేసుకుంటే ఎంత బాగుంటాయో ఇవి. ఇది కూడా జస్ట్ మీకు సింగిల్ మ్యాంగో డ్రాప్ వచ్చేసి ఇలా వస్తుంది. భలే ఉన్నాయి. అసలు వీడియో స్టార్ట్ చేస్తున్నాము, ఇవి చూస్తున్నాము, ఆపేస్తున్నాము. కలెక్షన్ అంత బాగుందండి ఈసారి. సింపుల్ సెట్స్. ఇది చూసారా ఎంత బాగుందో. అంటే మనము జీన్స్ మీదకి వేసుకోవచ్చు, టాప్స్ వేసుకొని, అలాగే చుడిదార్ మీదకి వేసుకోవచ్చు, శారీస్ మీదకి కూడా వేసుకోవచ్చు ఇలా సింపుల్గా. ఇప్పుడు చాలా ట్రెండ్ అయింది ఇది. భలే ఉందండి. కాస్ట్ కూడా ఎక్కువ లేదు, 1000 రూపీస్. జస్ట్ 1000 రూపీస్లో. ఇందాక మేము డిస్కస్ చేసినట్టు స్ప్రేలో అలా వాడుకుంటే ఇవి హ్యాపీగా ఎన్ని రోజులైనా బాగుంటాయండి. అండ్ స్నానం చేయకండి దీనిపైన, సాల్ట్ వాటర్ వేసినా కూడా పాడవుతాయి. నాకు కొనిచ్చేసేది. ఓకే. ఇదేమో నవరత్నాలతో సెట్. లాస్ట్ టైం నేను అడిగాను అనమాట. సో ఇది ఆల్రెడీ చేంజ్ పెట్టేశారు. రియల్ వాటర్ పర్ల్స్ ఇవి. నల్ల పూసల గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. ఈ సెట్ అయితే ఎంత బాగుందో. 650. అసలు ఏం అవసరం లేదు నల్ల పూసలు, జస్ట్ శారీ మీదకి ఎంత బాగుంటుంది. నాకు పిచ్చి నల్ల పూసలు అంటే. నేను వేసుకున్న లాంటి సెట్. అండ్ ఇక్కడ కోరలా అండి, ఇది కోరల్స్లోనే తులిప్లో అనమాట. తులిప్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బీడ్స్ అనమాట. ఇవి అన్ఈవెన్ షేప్స్ వచ్చేసి మనకి ఇలా చాలా బాగుంటుంది. కొంచెం బీడ్స్ డిఫరెంట్ కలెక్షన్ ప్రిఫర్ చేస్తారు చూసారా, అలాంటి వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. సో రకరకాల వాళ్ళని చూస్తూ ఉంటారు కదా, కొందరేమో ట్రెండీ కావాలంటారు, కొందరు ట్రెడిషనల్ కావాలంటారు, అన్ని కవర్ చేయాలి. అండ్ విజయ్ గారు మంచి ప్లాన్ చేశారండి ఇలా డిస్ప్లే చేయడం వల్ల. చాలా బాగుంది. ఎందుకంటే మనం ఒక శారీని మైండ్లో పెట్టుకొని వచ్చేస్తాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం సెట్ అవుతుందో చూడొచ్చు. అంతేకాకుండా మీరు దూరంలో ఉంటే, మీరు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే ఒక శారీ తెచ్చుకుంటారు కదా, ఆ శారీని వాట్సాప్లో ఫోటో పంపించండి శైలు గారికి. దానికి కరెక్ట్గా పేరప్ చేసి ఏం మ్యాచ్ అవుతుందో ఒక 2-3 సెట్లు పంపించేస్తారు. సో మీరు ఎక్కడున్నా సరే ఆన్లైన్లో. యాక్చువల్లీ మా పేజ్ చూస్తే నేను జ్యువెలరీ అందుకే పర్టికులర్గా శారీ కట్టుకొని మరి డిస్ప్లే చేయడానికి రీజన్ కూడా అదే అనమాట. నా పేజ్ చూసారనుకోండి, నేను ఈరోజు ఈ శారీ వేసుకున్నానంటే ఈ శారీకి ఎలాంటి జ్యువెలరీ సెట్ అవుతుంది అన్నట్లే వేస్తాను. సో నా పేజ్ చూస్తే కూడా ఏ శారీకి ఎలాంటి జ్యువెలరీ పేరప్ చేసుకోవచ్చు అనేది ఒక ఐడియా వస్తుంది. ఎస్. సో మీకు కూడా ఒకవేళ మీరు ఏదైనా రీల్స్ చూసినప్పుడు, ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చూసినప్పుడు మీకు కొన్ని సెట్స్ నచ్చితే స్క్రీన్ షాట్స్ తీసుకొని శైలు గారికి పంపించారనుకోండి, షాపు పేరు విజయ ఆర్ట్ జ్యువెలరీ అవ్వడం వల్ల పాపం శైలు గారిని అందరూ విజయ అంటారు. సో అలా వచ్చేస్తుంది అనమాట. సో సింపుల్ సెట్స్. ఇందాక మ్యాటర్ చెప్తున్నాను కదా. సో ఏదైనా ఫొటోస్ పంపిస్తే సేమ్ అలాంటి జ్యువెలరీ స్టెప్ ఇచ్చి పెడతారనమాట. కొంచెం టైం ఇస్తే మీకు ఏది కావాలంటే అది వచ్చేస్తుంది. ఇది చూడండి, కంటి ప్యాటర్న్ నెక్లెస్ సెట్ లాగా దీనికి బుటా ఇచ్చాడు. ఇది మనకి 3400 రూపీస్ పడుతుంది. ఇందులో మనకి పచ్చలు ఉన్నాయి కదండి, పచ్చ పగడం వస్తుంది. సారీ, పచ్చ పగడం ఉంది ఇందులో మనకి. అండ్ ఇక్కడ వెనకాల సెట్స్ చూడండి, బీడ్స్ పైనవన్నీ బీడ్స్, తర్వాత వైట్ స్టోన్స్, ఇవన్నీ సీజెడ్స్ అండి. సీజెడ్స్ వస్తాయి మ్యామ్, డైమండ్ లుక్లో కావాలి అనుకునే వాళ్ళకి. అండ్ ఏ సెట్కి దాని వెనకాలే ఇలా ఇయర్ రింగ్స్ ఉంటాయి. బాగుంది కదా. జస్ట్ యాక్చువల్లీ ఇది స్టోన్ కూడా చూసారా, మీకు దూరం నుంచి మెరూన్ కనిపిస్తుంది కానీ బట్ మెజెంటా పింక్ అంటాం కదా, జనరల్గా మెజెంటా పింక్లో మనకి జ్యువెలరీ ఎక్కువ రాదు. అవును, బట్ చాలా బాగా వచ్చేసింది ఇదైతే. గినక అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఇది కూడా చూడండి, పర్పుల్లో, పింక్లో,
మంచిగా సారీస్ తీసుకుంటున్నాం. బాలాజీకి ఈ కస్టమైజేషన్ కూడా అండి. యాక్చువల్లీ ఈ కస్టమైజేషన్ థాట్ అనుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది కస్టమైజేషన్. మంచి బాలాజీకి వన్ సింగిల్ సెట్ అనేది మీరు గ్రాండ్గా వేసుకోవాలి అనుకున్నప్పుడు చాలా బాగా సెట్ అవుతుంది. ఇందులో ఉన్న ఈ బీడ్స్తోనే శారీ వేసుకోవాలని ఏం లేదు. గ్రీన్ కట్టుకున్నా, పింక్ కట్టుకున్నా, వైట్ కట్టుకున్నా, కాంట్రాస్ట్లో వేసుకున్నప్పుడు బాగుంటాయి. ఇది 6700 అండి. అసలు ఆ ఫినిష్ చూసారా బాలాజీ ఎంత బాగుందో. సో ఇదే మనం గోల్డ్లో చేయాలంటే 5 లక్షలు. అలాగే ఇదిగోండి కోరల్. ఇది కోరల్లో దిస్ ఈజ్ కూడా ఇప్పుడు బీడ్స్లో ఇలాంటి ట్రెండ్ బాగా నడుస్తుందండి. నెక్ సెట్స్ పైన మనకు విత్ బీడ్స్ డిజైన్. అండ్ ఇక్కడ చూసారా ఈ చిన్న పోల్ ఏదైతే ఇచ్చున్నారో ఇది పోల్ పైన ఇలా కార్వింగ్ చేశారు. పోల్ పైన చేసి పైన ఒక చిన్న స్టోన్ అనేది హైలైట్ చేస్తా ఇచ్చారన్నమాట. అసలు ఇలాంటి వాటిలో మీకు పెండెంట్స్ కానివ్వండి, నెక్ పీసెస్ కానీ మన దగ్గర మంచి డిజైన్స్ దొరుకుతాయి. మీరు 1,00,000 రూపాయల చీర కట్టుకున్నా, 1000 రూపాయల చీర కట్టుకున్నా దాని మీద మనం వేసుకునే జ్యువెలరీ వచ్చేస్తుంది. సో ఇప్పటివరకు చాలా ట్రెండీగా చూసాం కదా, ట్రెండీ జ్యువెలరీ. ఇదంతా ట్రెడిషనల్గా మంచి పట్టు చీరలు కట్టుకుంటే దాని మీద వేసుకోవడానికి అన్నమాట. ఎంత బాగున్నాయో, ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఇది చూసారా డిఫరెంట్ కంటిలో రాధాకృష్ణ వచ్చేసి కంటి డిజైన్ కి మధ్యలో ఇలా బీడ్స్ కాంబినేషన్ తో వచ్చేసింది అన్నమాట. పైన అంతా కూడా మీకు విత్ కంటి వచ్చేసింది. అసలు చూడండి ఈ పెండెంట్ లో రాధాకృష్ణ అనేది ఎంత నీట్ గా కార్వింగ్ చేశారు అనేది. అండ్ పైన కూడా మనకి ఇటు సైడ్ కృష్ణుడే వచ్చారు. చాలా బాగుంది. ఇవన్నీ ఒక్కొక్క సెట్ చాలా అసలు చాలా ఉంటాయి కదా. ఇక్కడ ఒకసారి కంటిలో గుత్తి పూసలు తీయండి శైలజ గారు. షూర్. కంటిలో మీకు లాట్స్ ఆఫ్ ప్యాటర్న్స్ దొరుకుతాయి స్వప్న గారు. అవును చాలా ఉన్నాయి అసలు కంటిలో. అసలు ఇది చూడండి ఇవి కూడా నేను జస్ట్. కానీ మనం నిజం చెప్పాలంటే ఇప్పుడు మనలాగా సన్న మెడ ఉన్న వాళ్ళకి కంటిలో అంత బాగుండవండి. కొంచెం లావుగా హెవీ పర్సనాలిటీ ఉంటారు కదా వాళ్ళకి చాలా అసలు ఎంత బాగుంటాయి. మరి పెద్ద చెల్లికి నిండుగా ఉంటుంది మెడ. ఇవి వేసుకుంటే అసలు చూడ ముచ్చట తెలిసి ఇది సెట్ అవుతుంది అనుకుంటా. చూడండి మనకు కూడా సెట్ అవుతుంది. అంటే ఇలా రాలేదు కదా. ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఈ డిజైన్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నా. కంటిలో ఇలా గుత్తి పూసలు. ఇది ఎంత పడవచ్చు అండి? పెట్టు చూపిస్తుంటే చూడట్లేదు. నన్ను పెట్టుకోవాలా? ఓకే. ఇలా పైకి వస్తుందా? పైకి ఇలా అలానే బాగుందా? వెనకడుండి యశ్ ఇట్లా అండ్ ఇది కూడా చూసారా మంచిగా విక్టోరియన్లోనే మెహందీ ఫినిషింగ్. కొంచెం ఎక్కువ షైన్ ఇష్టపడని వాళ్ళకి దీస్ టైప్ ఆఫ్ ఫినిషింగ్ అనేది చాలా బాగా. డల్ ఫినిష్, డల్ ఫినిష్ అంటే కొంతమంది షైనింగ్ ఎక్కువ ఇష్టపడరు. అవును. సో అలాంటి వాళ్ళకి బెస్ట్. ఆల్రెడీ చీరలే తగదగ మెరిచిపోతుంటే మళ్ళీ ఇవి ఎక్కువ అయిపోతాయని కొంతమంది. ఇందులో కంటిలో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అవును. అండ్ ఈ నాన్తాడు మన చిన్నప్పటి నుండి అమ్మమ్మలు నానమ్మలు వేసుకుంటున్నారు. ఇప్పుడు చాలా ఓల్డ్ మళ్ళీ ట్రెండ్ అవుతాయి అంట. ఇప్పుడైతే అదే జరుగుతుంది. సారీస్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి మంచిగా వచ్చేస్తుంది విత్ ఇయర్ రింగ్ కాంబినేషన్ తో. సింపుల్ శారీ కట్టుకున్నా మంచి. అండ్ ఇది కూడా చాలా బాగా వస్తుంది చూడండి స్వప్న గారు. కంటిలోనే చాలా బాగుంది పీస్. అవును. ఇది ఒక 3,000 to 4,000 ఉంటుందా? లేదు లేదు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది. నాకు తెలిసి బిలో 2000లోనే వచ్చేస్తుంది. 1600 పడుతుంది విత్ ఇయర్ రింగ్స్. సూపర్ బాగుంది. ఇప్పుడు రాఖీ పౌర్ణమి అండ్ శ్రావణ మాసం వస్తుంది కాబట్టి సిస్టర్స్ ఎవరైనా ఇంటికి వస్తే గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇట్లా 1600 అంటే ఏమొస్తుందండి? ఎంత బాగుంది సెట్. అండ్ ఇది కూడా చూసారా బ్రైడల్ వేసుకునే వాళ్ళకి చాలా నీట్గా వచ్చేస్తుంది. కొంచెం సింగిల్ పీసెస్ హెవీగా గ్రాండ్గా వేసుకోవాలి అనే వాళ్ళకి చాలా బాగా. ఒకసారి ఈ ర్యాక్ చూసేయండి మీరు. సింపుల్ 2200, 1500, 1600లో చిన్న చిన్న సెట్స్ అనమాట. సింపుల్ ఫంక్షన్స్కి వేసుకెళ్ళడానికి చిన్న నెక్ సెట్స్ మీకు బిలో 1000లో కూడా దొరికేస్తాయండి విత్ ఇయర్ రింగ్స్తో. కొంచెం టైం తీసుకొని ఓపిక చేసుకొని వస్తే కనుక చాలా చూడొచ్చు. మీరు సెలెక్ట్ చేసుకున్న బడ్జెట్లోనే. అండ్ చిన్న చిన్న రింగ్స్ చూడండి. యాక్చువల్లీ టో రింగ్స్ కూడా ఉన్నాయి. మా వాళ్ళు డిస్ప్లే ఇచ్చినట్లేరు. కాలిమెట్టెల్లో కూడా ఐ థింక్ ఒక 5 to 6 వెరైటీస్ అయితే ఉన్నాయండి. ఇవి చిన్న చిన్న రింగ్స్ ఎంత ఉంటాయండి మనకి? 300, 150, 250. ఇది బాగుంది కదా రెడ్ కలర్లో. ఇది బాగుంది కదండి. మెట్టలు ఇవి పెడితే ఎంత అందంగా ఉంటాయో కాళ్ళు. అసలు చాలా కలెక్షన్ ఉన్నాయి ఇక్కడ.
ఇక్కడేమో ఇవన్నీ పాపడి బిళ్ళలు అండి. చిన్న పిల్లల దగ్గర నుండి మనకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా పెట్టుకోవచ్చు. అంటే సైజు మన ఫేస్ సైజ్ని బట్టి పాపడి బిళ్ళని ఎప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలి. బాగున్నాయి, స్టోన్స్లో ఉన్నాయి, కుందన్లో ఉన్నాయి, ఓన్లీ గోల్డ్ కూడా ఉన్నాయి. కుందన్లో ఇంకా చాలా వెరైటీ ఉంది స్వప్న గారు. పాపడి బిళ్ళలు ఎస్పెషల్లీ ఇక్కడ డిస్ప్లేకి రాలేదు కానీ బట్ కుందన్ మీకు చాలా వెరైటీ ఉంది. సో ఇవి నేను జస్ట్ వీటిని ఇలా 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 కొంచెం జరుపుతూ ఉంటే ఇంకా మన ఫేవరెట్ సెక్షన్ వచ్చేసింది బ్యాంగిల్స్. ఇదిగోండి, సింపుల్ కడాస్ దగ్గర నుండి మంచి బ్యాంగిల్ సెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ నేను మీకు డిస్ప్లేలో చూపించింది ఒక 10% అండి. చాలా కలెక్షన్ ఉంది, వీడియోలో కవర్ అవ్వవు కాబట్టి కొన్ని చూపించాను. ఇవన్నీ బ్యాంగిల్ సెట్సే. లాస్ట్ టైం నేను ఇక్కడే ఒక సెట్ తీసుకొని వెళ్ళాను, రవ్వల గాజులు. అది ఇలా ఉంటాయి, రవ్వల గాజులు అంటాను కదా, ఇలా ఉంటాయి అన్నమాట రవ్వల గాజులు. చాలా అందంగా కనిపిస్తాయి చేతులు వేసుకుంటే నిండుగా. కిడ్స్ కూడా దొరుకుతాయి స్వప్న గారు బ్యాంగిల్స్. కిడ్స్ బ్యాంగిల్స్ కూడా ఇప్పుడు ఇది ఉన్నాయి కదా, ఇంకా ఇప్పుడు లాట్స్ ఆఫ్ వెరైటీ ఉంది. ఇక్కడ నాకు రేట్ అయితే కనిపిస్తుందండి, 300 రూపీస్ నుండి ఉన్నాయి కిడ్స్వి. సో 2000 రూపీస్ వరకు రేట్ అయితే కనిపిస్తుంది. మీరు చూసుకోండి ఇంకా మీ పిల్లల సైజుని బట్టి. ఇది కూడా రవ్వల గాజులు, నల్ల పూసల గాజులు ఉన్నాయి, గ్యారంటీ గాజులు అంటే డైలీ నీళ్ళలో తడిపిన ఏం కానీ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. సో అటు సైడ్ వెళ్దాం, స్టడ్స్ నా ఫేవరెట్, చూద్దాం రండి 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 రండి. అండ్ ఇక్కడ బంధనాలు అంటే వడ్డానం అంటారు కదా, అవి ఇక్కడ చూడండి. అసలు కమ్మల కలెక్షన్ అయితే అదిరిపోయింది సూపర్గా. ఇవన్నీ ఎంత బాగున్నాయో. నాకు కమ్మలు అంటే చాలా ఇష్టం, చాలా కలెక్షన్ పెట్టుకుంటూ ఉంటాను. ఎక్కువగా నేను పెద్ద పెద్ద స్టడ్స్ పెట్టుకుంటాను, అవి నేను విజయ ఆర్ట్ జ్యువెలరీస్లో తీసుకున్నవే. చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉంటారనమాట ఎక్కడ తీసుకున్నారు అని. భలే ఉన్నాయి కదండి. ఏవి తీసుకోవాలో ఫస్ట్ థింగ్ అర్థం కాదు, చూసుకొని నిదానంగా సెలెక్ట్ చేసుకోండి. చూపించేసామా? ఓకే, డన్. ఒక 20% కవర్ చేసామండి షాప్లో, అంతే. మిగతాదంతా లోపల అలాగే ఉంది. మీరు వస్తే మీకోసం స్టాక్ అంతా వెయిటింగ్ అనమాట. మీరు ఇక్కడికి వచ్చైనా చూసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉందా అండి? వీడియో కాల్ అంటే ఓన్లీ బల్క్ వాళ్ళకి ఇస్తాం స్వప్న గారు. వాట్సాప్ ఫొటోస్ పంపిస్తాం. వాట్సాప్లో కూడా ఫొటోస్ ఇవ్వం. మా పేజ్లో రెగ్యులర్ కలెక్షన్ అప్డేట్ అవుతూ ఉంటుంది, అవి స్క్రీన్ షాట్ తీసుకొని త్రూ వాట్సాప్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో మరి వీడియో ముగించే ముందు ఒక్కసారి అడ్రస్ చెప్పండి విజయ్ గారు. ఓకే, మనది వచ్చేసి మంజీరా పైప్ లైన్ రోడ్ అబోవ్ విజేత సూపర్ మార్కెట్ పైన ఉంటుందండి. ఎందుకంటే విజేత సూపర్ మార్కెట్ అనగానే అందరూ మెయిన్ రోడ్ చూస్తున్నారు, బట్ మంజీరా పైప్ లైన్ రోడ్లో ఉన్న విజేత సూపర్ మార్కెట్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. చాలా పెద్ద కలెక్షన్, బాగుంటుంది. ఒకసారి విజయ ఆర్ట్ జ్యువెలరీ పేజ్లోకి వెళ్ళండి, ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చూస్తే మీ కలెక్షన్ అర్థమవుతుంది. సో అప్పుడు మీరు స్టోర్ డైరెక్ట్గా వస్తే కనుక ఇంకా చాలా చూడొచ్చు, లేదా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. క్వాలిటీలో మటుకు ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు, ఎందుకంటే నేను రెగ్యులర్గా వస్తుంటాను, మీకు చెప్తూ ఉంటాను, నేను వేసుకుంటూ ఉంటాను. పెద్ద స్టడ్స్ నేను పెట్టుకున్నాను అంటే విజయ ఆర్ట్ జ్యువెలరీ లైన్గా ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి కలుద్దాం. టేక్ కేర్, బాయ్.